ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు మీ జీవన విధానం అంతా మీకు తెలిసింది, మీ జీవితం మీకు తెలిసింది. అవును, మీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. అవును. కానీ నేను ఇటువంటి వాతావరణం నుంచి వచ్చిన వాడిని ఈరోజు మంత్రి హోదాతో ఒక పదవి నాకు ఇస్తున్న అనౌన్స్ చేశారు అనగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్ ఫస్ట్ ఇది వినగానే? అయితే మీరు వేసిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న వేశారు నన్ను. ఇందులో నేను మీతో ఏ అరమరిక లేకుండా ఒక విషయం ప్రస్తావిస్తాను. నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు నన్ను మొట్టమొదట అందరూ అడిగింది ఏమిటంటే, మీరు దీన్ని తీసుకుంటున్నారా అని అడిగారు. నేను తీసుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి మీకు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. ఇప్పుడు ఒకటి తీసుకోవడం ఒకటి తీసుకోకపోవడం అన్నది కేవలం మన వ్యక్తిగత అభిప్రాయం ఒకదాని మీదే ఉండదండి. నేను ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకప్పుడు ఇలాగే సలహాదారు పదవి ఇచ్చారు, ఎంతో గౌరవంగా ఇచ్చారు. కానీ నేను అప్పుడు తీసుకోలేదు. కారణం ఏమిటంటే, నేను భారత ఆహార సంస్థలో ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో ఇంకా నాకు ఇప్పుడు మారి ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పదవీ విరమణ చేయడానికి కాగితాలు పెట్టుకోవడం ఇవి ఇబ్బంది వచ్చేస్తుందని నేను ఆ సమయంలో వెళ్ళలేదు. వెళ్లకుండా నేను ఉండిపోయాను. ఆ పదవి నాకు వద్దండి అని చెప్పేశాను. రెండవసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. ప్రకటిస్తే నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, అప్పటికి నాకు 7-8 నెలల వరకు కూడా ఈ ఉపన్యాసాలకి నేను తేదీలు ఇచ్చేసి ఉన్నాను. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమవుతుందంటేనండి 30 రోజులు అలా చెప్పే ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పవలసినవి ఉన్నప్పుడు ఇంకా ఖాళీ ఉండదు. అప్పుడు నేను ఒక సమావేశం పెడితే వెళ్ళలేను. నాకే తెలుసు ఆ విషయం. నేను అది కూడా ఎక్కడో ఉంటాను, అనంతపూర్లో 4 రోజులు ఉండి సమావేశాలు చెప్పి అక్కడి నుంచి బళ్ళారి వెళ్ళచ్చు, లేకపోతే శ్రీకాకుళం వెళ్ళచ్చు. ఈ పక్కనే వెళ్ళాలని నియమం ఏమి ఉండదు. అప్పుడు అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి మీరు రండి అంటే నేను రాలేనండి అని చెప్పాలి. ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు ఆ పదవి? నేను వెళ్ళలేనన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు నన్ను అడిగింది ఏమిటి? సలహా చెప్పండి ఏదైనా అని అడిగారు. నేను ఏం చెప్పానంటే, దానికి నాకు పదవి వద్దండి. కారణం ఏమంటే, నేను ఇంత ఒత్తిడిలో ఉన్నాను, నేను రాలేను సమావేశాలకి. నా వలన నిజంగా మీకు ఏదైనా సలహా కావాలి అంటే పదవే అక్కర్లేదు, మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలిగింది అయితే చెప్తానండి అని చెప్పా. అట్లాగే నేను చెప్పిన ప్రవచనాలు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎన్నో సంవత్సరాలుగా వేస్తున్నారు. నేను ఎప్పుడు వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పినవి వాళ్ళకి ఇచ్చా. నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను. అందుకని అప్పుడు ఆ పదవి తీసుకోలేదు. ఇప్పుడు పదవీ విరమణ చేసేసాను. ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఉపన్యాసాలు నేను ఒప్పుకున్న ఉన్నాయి. కానీ నేను దీని గురించి ఒక స్పష్టత వచ్చి పిల్లలకి చెప్పడానికి నేను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి నాకు అవకాశం ఉన్నటువంటి సమయం. అందుకని ఇది అంగీకరించాను. కానీ యథార్థానికి నాకు ఈ స్థాయి కావాలి, ఆ స్థాయి కావాలని నేను అడగలేదు. బహుశా ఏ ప్రేమ చేతనో లేకపోతే ఈయనకి ఇచ్చిన కర్తవ్య నిర్వహణలో ఇది ఆయనకి సానుకూలం అవుతుంది అన్న ప్రేమ చేతనో వారు అట్లా ప్రకటించారు. దాన్ని నేను కూడా అంతే సహృదయంతో స్వీకరించా. కానీ నా ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే, నేను పిల్లలకి ఉపయోగపడగలిగిన 4 మంచి మాటలు పిల్లలకి చెప్పగలిగిన నా వల్ల ఒక్క పిల్లవాడు తన మార్గాన్ని మార్చుకుని చెడు వైపుకు వెడుతున్న పిల్లవాడు ఇది చెడు వద్దు అని మారగలిగిన నేను ఈ దేశానికి గొప్ప సేవ చేసినట్లు భావిస్తా. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ఒక్క పిల్లవాడు గాడి తప్పి ఒక తప్పు వైపుకు వెళ్ళిపోతే వాడు రేపొద్దున్న ఎంత పెద్ద నేరస్తుడవుతాడో, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అవుతాడో, వాడి వల్ల దేశానికే ఎంత అప్రతిష్ట వస్తుందో. నేను చెప్పిన మాటలు ఒక్క పిల్లాడినటువంటి మార్గం నుంచి తప్పించగలిగాయి అనుకోండి. మా అమ్మ 9 నెలలు కష్టపడి కని ప్రసవ వేదన పొంది నన్ను ప్రసవించినందుకు నా జన్మకి సార్థక్యం. ఒకటి మాత్రం నేను మనసు విప్పి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను శర్మగారు మీకు, నేను బ్రతికినంత కాలం బ్రతకను. ఎందుకనంటే 65 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 65 ఏళ్ళు మాత్రం ఒక్కనాటికి బ్రతకను. నాకు ఎంతో ఓపిక ఉండే కాలం మహా అయితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు.
ఆ తర్వాత శరీరం శిథిలం అవ్వడం అనేది సహజంగా ఉంటుంది. ఇంత ఓపిక కూడా ఉండదు. ఇంతకాలం నయా పైసా ఆశించకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. నా కోరిక ఏమిటంటే ప్రవచనాలు మానేస్తానని కాదు, కానీ 10 మంది పిల్లలకి నేను ఉపయోగపడగలిగితే, తల్లిదండ్రులకి, కుటుంబాలకి, ప్రభుత్వాలకి, దేశానికి నేను ఇంతకన్నా ఏ సేవ చెయ్యాలి? నాకు భగవంతుడు వాక్కునిచ్చాడు. ఆ మంచి మాటలు నేను పిల్లలకి చెప్పి 10 మంది పిల్లల్ని బాగు చేయగలిగితే ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశమాత రుణం తీర్చుకోలేను, కానీ ఆ తల్లి వీడు నా కడుపున ఈ దేశంలో పుట్టినందుకు వీడు త్రికరణ శుద్ధిగా భవిష్యత్ తరాల కోసం తాపత్రయపడ్డాడని భరతమాత సంతోషిస్తే నాకు చాలు. అదే 10,000. అదే 10,000. దాని కొరకు అంగీకరించాను కానండి. నిజానికి ఇతర విషయాలు వాళ్ళు ప్రేమతోటి, గౌరవంతో ఇది బహుశా ఈయనకి ఉపయోగపడుతుందని కల్పించిన స్థానం అని నేను అనుకుంటున్నాను. దానివల్ల మీకు సహజంగా తీసుకున్నారు. నేను ఎవరిని ఇది ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదండి. అది కూడా కేంద్ర మంత్రి హేమరెడ్డి హోదా అన్నా కదా, సహజంగా తీసుకున్నారు కానీ దానికే మీరు అది వస్తుందని ఇది తీసుకోలేదు. ఇది చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్నానంతే. వాళ్ళు ఏదో ఏర్పరిచారని. అయితే మీ కార్యక్షేత్రము ఎలా ఉంటుంది? తర్వాత మీ ఏ స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే ఉంటాయి. అయ్యో, అది ఇప్పుడు అకస్మాత్తుగా పూజ పూర్తయితే అక్షతలు నీళ్లు వదిలేసినట్టు వదిలేసేది కాదు కదండి. అది నా సప్తధాతువుల్లో జీర్ణం అయిపోయిన విషయం. అవును, అది నాకు ఎంతో సంతోషకరం. అది నేను వదిలిపెట్టేయలేను. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు నా దృష్టి అన్య విషయాల వైపుకి వెళ్ళదు. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు వెళ్ళొచ్చేమో, జపం చేసుకునేటప్పుడు వెళ్ళొచ్చేమో, ప్రవచనం చేసేటప్పుడు కుదరదు. ప్రవచనం చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది దృష్టి. అంటే ప్రవచనం చేసేటప్పుడు నేను వెళ్ళిపోగలిగితే భగవంతుని వైపే దృష్టి పెట్టి వెళ్ళిపోతానని నాకు ఒక పెద్ద ఆశ. అలాంటిది నేను ప్రవచనాలు వదిలేస్తానని ఎలా అనుకుంటాం? వదలలేను. కానీ నేననేది ఏంటంటే ప్రవచనానికి విద్యార్థులకి సంబంధం లేదని అనుకోకూడదు. నేను మొన్న విశాఖపట్నంలో ప్రవచనానికి వెళుతుంటే బోలెంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఎందుకో వచ్చారు లా ఉందనుకుని సభలోకి వెళ్ళిపోయారు. 2వ రోజు కూడా సభలోకి వెళుతుంటే పిల్లలు అందరూ ఉన్నారు. నేను అందులో ఒక అమ్మాయిని పిలిచి అడిగా, అమ్మాయి ఏమి నువ్వు వచ్చావు అని అడిగాను. అడిగితే ఆ పిల్లంది, మాకు ఇది ఆధ్యాత్మిక ప్రవచనంలా అనిపించదండి, మాకు ఇందులో మేము పాటించవలసిన విషయాలు అనేకం అర్థమవుతున్నాయి. రాటు పోటు తట్టుకుని నిలబడ్డం అంటే ఏమిటన్నది మేము రాముడి గురించి మీరు చెప్తున్నప్పుడు వింటున్నాం. ఏ వయసు అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఆ పక్కనే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని అందులో చదువుకుంటున్నటువంటి పిల్ల. అంటే ప్రవచనంలోనే అంతర్భాగంగా వాళ్ళు ఏరుకోగలుగుతున్నారు. ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నారు. అప్పుడు ప్రవచనం మాత్రం పిల్లలకి పనికొచ్చేది కాదని ఎలా అనగలరు? దానికి ప్రవచనం అవుతుంది అంతే కదా కదా. అందుకని చెప్పి అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. కానీ కేవలం పిల్లల కోసమని ప్రభుత్వ పరంగా నాకున్న ప్రయోజనం ఏమిటంటేనండి, ప్రభుత్వానికి ఒక శక్తి ఉంటుంది. పిల్లలందరినీ కూర్చోపెట్టగలదు, ఉపాధ్యాయుల్ని కూర్చోపెట్టగలదు, తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టగలదు. ఎక్కడైనా సమన్వయంలో మనం ఈ మార్పు చేద్దాం, ఇది బాగుంటుంది అనిపించింది అనుకోండి, చెయ్యగలదు. వాళ్ళది సార్వభౌమాధికారం. అప్పుడు నేను ఈ దేనికోసం ప్రయత్నిస్తున్నానో అది సాధించడం తేలిక. అంటే మనం అనుకున్న విద్యా నిర్మాణం పని చేయగలుగుతాం. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. తర్వాత వాళ్ళు జీవో తీసుకొచ్చి పాలసీస్ తీసుకొచ్చేసి అన్ని విద్యా విధానం అన్ని మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఇలాంటి వాతావరణం ఉంటే మంచి విద్యార్థులు తయారవుతారు, మంచి యువత తయారవుతారు అని చెప్తే మీరు చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి అది అవకాశం ఉంటుంది. అందుకని నేను ఆ పదవిని స్వీకరించడానికి కారణం అండి. మీ కార్యక్షేత్రం ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడ ఉంటే అదే కార్యక్షేత్రం. అంతే, ఈ స్వేచ్ఛ మీదే. అంటే ఎందుకనంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఇది మాత్రం మరింత బాగా గుర్తు పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే సభలో 10 మంది పిల్లలున్నా పిల్లలకి పనికొచ్చే మాట కూడా కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడుతున్నా నాది కార్యక్షేత్రంగానే మాట్లాడుతూ ఉంటాను. సో మీలో ఉన్న ఆనందాన్ని గమనిస్తుంటే ఏదో స్కూల్ కొత్త పుస్తకాలు గురించి పిల్లవాడు ఎంత ఆనందపడతాడో అలాగా మీరు నాకు చాలా ఇష్టమైన పనికి మీకు బాగా దగ్గర అవుతున్నాననే ఒక ఆనందం మీరు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం శర్మ గారు. మీతో నేను మనసు విప్పి ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. సాధారణంగా ప్రవచనాలకు పిలిచేవాళ్ళు ఏదో రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, భాగవతం చెప్తానంటారు. నేను అంత సంతోషంగా చెప్తా. కానీ పిల్లలకి చెప్పడానికి అన్న కోరిక తీరాలని
నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత ధర్మవర్ధిని అని ఒక సంస్థని పెట్టి నేను ₹1,00,000 ఇచ్చాను ఆ సంస్థకి. ఇచ్చి ఆ సంస్థ పని ఏమిటంటే పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం. దానికోసం ఒక పుస్తకం కూడా తయారు చేసి శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి గారని నాకు సోదరీ సమానురాలు, ఆవిడ దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పిల్లలకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఆ శిక్షణా తరగతులు నడిపాం. అంటే ఇవాళ ఇందులోకి వెడుతున్నాననే కాదు, పదవీ విరమణ 2018లో చేసినప్పటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు పిల్లలకి ఏదో చెయ్యాలి, పిల్లలకి మంచి చెప్పాలని ఏదో తాపత్రయం అండి. అందుకని ఇప్పుడు అది నాకు మరింత తేలిక కదూ, అందుకని సంతోషంగా అంగీకరించాను. సంతోషం దిగునీకృతమైంది. ఆ సంతోషం మీకు కనపడడం నాకు మరీ నాకు కనిపించింది. అదే చాలా పిల్లగాడికి కొత్త పుస్తకాలు కొంటే ఆ వాసన పుస్తకాలు ఇష్టం. అలాగే మీరు పిల్లలకి ఇంకా దగ్గర అవుతున్నాం. అవునండి, హాయిగా మనం స్వేచ్ఛగా చేస్తున్నాం. అవును. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎలాగో ఉంటాయి. మన మనసులో గోరక్షణ, పిల్లల్ని తయారు చేయడం మీకు బాగా ఇష్టమైన అంశాలు ఈ రెండు. అవునండి, ఈ రెండు సాగుతాయి. అవును. మిమ్మల్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. మిమ్మల్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అంతే అంతే కదా. నమస్కారం సార్. చాలా సంతోషం శర్మ గారు.